సార్ పూర్వము మన ఇండియన్స్ అందరూ లేదా సౌత్ తీసుకుంటే సౌత్లో ప్రతి ఒక్కరు పొద్దున్న స్టార్ట్ చేసేది వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్య అన్నంతో. ఇది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు సద్య అన్నం తినట్లేదు. ఇది బర్చర్ అనే ఒకటి స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు, బర్చర్ అని. అందువల్ల ఎక్కడైనా మీరు కావాలంటే 1800s 1850s వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉంది. వాడు ఏం చేసినట్టు ఓట్స్ కదా అక్కడ వాళ్ళు తినేది, ఓట్స్ రాత్రి అంతా దాని నీళ్ళలో వేసి పెట్టేసేసాడు. మార్నింగ్ తినమన్నారు, ఎవరికి లేవు గ్యాస్ ప్రాబ్లం లేదు. ఏమంటే అది పార్షియలీ డైజెస్టెడ్ ఆల్రెడీ. ఆ ఫుడ్ పార్షియలీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్లు అవన్నీ పోయినాయి. అందువల్ల బర్చర్స్ ఓట్స్ అంటారు. యాక్చువల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి. పొద్దున అల్పాహారం అనే కాన్సెప్టే లేదండి కదా. మనం వాళ్ళు ఎప్పుడో 12కో 12:30కో సద్దన్నం అంతే అయిపోయాయి. అది అట్లే ఉంది. అందువల్ల ఎఫెక్ట్ కాదు, నీ బ్లడ్ ప్రెషర్ పోదు, డయాబెటీస్ కాదు, ఇవన్నీ ఎవరికి లేదు. ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్స్, స్లీప్ మనకు బాడీకి కావాలి 6 to 9 hours. అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా అంటే 2 గంటల వరకు మేలుకుంటూ మళ్ళీ 5-6 లేయాలి వర్క్. ఎక్కడ స్లీప్ వస్తుంది? వర్క్లో కూడా నిద్రపోతారు. దట్ ఆల్సో అఫెక్ట్స్ యూ. అండ్ సార్ ఇంకొకటి, ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు. అండ్ యూకేలో అగైన్స్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకురావడం, ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్. షుగర్ లాబీ వాళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులను తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు. తప్పు చెప్పినారు, చిల్లర వస్తుంది కదా అంతే. బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్, దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్. దర్ఫోర్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా అంటే రీసెర్చ్ అంతా ఉండేదే కొంచెం తమాయించుకుని ఆలోచించి చేయాలి. ఓ రీసెర్చ్ వచ్చేసింది దీనివల్ల కరెక్ట్ మనం అనేది, అన్నీ తప్పులు. ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు. అందువల్ల చాలామంది వీగన్స్ అయిపోయినారు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతో షుగర్స్ కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కోకోకోలాని ఎన్నో కోలాలు ఏదైతే ఉండాలి, ఎన్నో ఉండాలి, ఫ్యాంట్ అంటే అన్నిట్లో వాళ్ళ చిన్న బాటిల్లో ఒక 300 ml 25 grams ఉన్నాయి. ఇంత బాటిల్లో 25 grams ఆఫ్ షుగర్ ఉండేది, బ్రహ్మాండంగా ఉండదని తాగేది. దాంతో ఏమైంది, మనకు డైలీ రిక్వైర్మెంట్ 25 grams కంటే తక్కువ ఉండాలి. ఇంకా నువ్వు తినే ఫుడ్లో షుగరే, తినేదంతా షుగరే. నువ్వు మోర్ దెన్ యువర్ రిక్వైర్మెంట్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్. అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా, ఇవంతా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చైల్డ్ కాదు, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్లో కూడా ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఫుడ్ నిలిపేసేసారు వాళ్ళు కూడా తాగేది. అంటే అది ఇవి ఎడ్యుకేషన్, యూ చేంజ్ ద మైండ్ సెట్ అండ్ టోటల్ లైఫ్ స్టైల్ ఫర్ పీపుల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆ రెండు నిలిపేసేసి ఇవి నెక్స్ట్ స్టేజ్లోకి ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్కు. తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుందంటే చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్. ఫ్యాట్ అయినోడు మళ్ళీ వాడు ఫ్యాట్ ఇది ఫుడ్ తిన్నాడు అనుకో, ఇంకా వెరైటీ అని ఏది ఇంకా యాంటీబయాటిక్స్. చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు, ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్. వాళ్ళకు దాని అనర్థమే తెలియదే. దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు. అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల.